నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి ప్రస్తుతం రాయలసీమలో, ముఖ్యంగా కడపలో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే రెండుసార్లు వైఎస్ఆర్సీపీ కంచుకోటను బద్దలు కొట్టి ఓవరాల్గా కడప నియోజకవర్గంలోనే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత ఆవిడ సొంతం. కానీ ఈ మధ్యకాలంలో పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారా, కాస్త అసంతృప్తిగా ఉంటున్నారా అని అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒకటి, భర్త శ్రీనివాస్ రెడ్డి గారికి రాజ్యసభ సీటు ఆశించారు, రాలేదు అనేది ఒకటి. ప్రక్షాళనకు సంబంధించి మంత్రివర్గ లిస్టులో తిన పేరు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఉండట్లేదు అన్న అంశం ఒకటి. ఈ రెండింటి నేపథ్యంలో మరి రెడ్డమ్మ గారు పార్టీని వదిలి అడుగులు వేయాలని చూస్తుందన్న న్యూస్ ఇప్పుడు అక్కడ చక్కర్లు కొడుతుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషాను ఓడించి మొట్టమొదటి కడప మహిళా ఎమ్మెల్యేగా నిలబడ్డము అనేది మనం చూసాం. అంత సముచిత స్థానం ఇచ్చినప్పుడు ఎందుకు పార్టీ విషయంలో కొంత ఆవిడ అసంతృప్తిగా ఉన్నారు? రాజ్యసభ మంత్రి పదవి అని ఇంకా వేరే ఏదైనా కారణం? మంత్రి పదవే. ఎందుకంటే మనకి కడప నియోజకవర్గం వచ్చేటప్పటికి ఉమ్మడి కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో సరే స్వాతంత్ర సమరయోధులు మహామహనీయులైనటువంటి కడప కోటిరెడ్డి గారు లాంటి వాళ్ళతో ఎవరిని పోల్చకూడదు మనం. కడప కోటిరెడ్డి గారు రాష్ట్ర మంత్రి చేశారు. ఆ తర్వాత ఎస్ఎం రహమతుల్లా గారు వారు శాసనసభ్యులు, గజ్జల రంగారెడ్డి గారు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులు. ఆ తర్వాత మీకు వాస్తవంగా ముస్లిం మైనార్టీలకి ఆలవాలంగా పెట్టనకోటగా మారుతూ వచ్చింది నియోజకవర్గం. తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత మొదటి ఎన్నికలో ఎస్ రామ్మోహన్ రెడ్డి గారిని వారు 83లో వారు గెలుపొందారు రెడ్డి సామాజిక వర్గం నుంచి. ఆ తర్వాత సి రామచంద్ర గారు, చెన్నంశెట్టి రామచంద్ర గారు బలీజ సామాజిక వర్గం నుంచి ఏకైక శాసనసభ్యులు కడప అప్పటికి ఇప్పటికీ. వారు 85లో గెలిచి వారు రాష్ట్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మీకు సి రామచంద్ర గారి తర్వాత 89లో కందుల శివానంద రెడ్డి గారు ఆయన పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన గెలుపొందడం జరిగింది. కందుల శివానంద రెడ్డి గారు, ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు బామరుదులు అవుతారు. తర్వాత మనకి చాలా విచిత్రమైనటువంటి సమీకరణ 94 నుంచి ఏంటంటే ముస్లిం మైనార్టీలకి పూర్తి స్థాయిలో కేటాయించేటటువంటి నియోజకవర్గంగా మారి అలరారుతూ వచ్చింది. 94, 99 2 ఎన్నికల్లో ఖలీల్ బాషా గారు గెలుపొందడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఖలీల్ బాషా గారు రాష్ట్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండడం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కావచ్చు, రోషయ్య గారి మంత్రివర్గంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో కావచ్చు, అహ్మదుల్లా గారు, ఎండి అహ్మదుల్లా గారు వారు రాష్ట్ర మంత్రిగా వారు రాణించడం. ఆ తర్వాత అంజాద్ బాషా గారు 2 పర్యాయాలు వారు గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఉమ్మడి కడప జిల్లా నుంచి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి కడప జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్న జిల్లా నుంచి ఉండటం అనేది చాలా అరుదైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అంజాద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వారు రాణించినటువంటి సందర్భం అనమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో మీకు 2014 ఎన్నికల్లో సూదా దుర్గాప్రసాద్ రావు ఆయన బలిజ సామాజిక వర్గం ఆయనకు అవకాశం ఇచ్చింది. బలిజలకు ఇచ్చి ఈ సమీకరణ చేసి చూద్దామంటే సాధ్యపడలేదు. అప్పుడు వైకాపా అభ్యర్థిగా అంజాద్ బాషా గారే భారీ ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ముస్లిం మైనార్టీకి తెలుగుదేశం అమీర్ బాబు గారికి అవకాశం ఇస్తే 19 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈసారి మనం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి సుదీర్ఘ విరామానంతరం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పి చేసినటువంటి ప్రయోగం ఫలించి 18,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో రెడ్డెప్ప గారు మాధవిరెడ్డి గారు గెలుపొందడం అన్నది సాధ్యమైంది. కనీవిని ఎరుగనటువంటి సంచలనంగా అక్కడ అది. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో మొన్న 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాను అనుకుంటే మీకు తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా రాణించినటువంటి మనకు తెలుసు. రిజల్ట్ అది అంతే కదా. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఐదర్ కాంగ్రెస్ మొదట, ఆ తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అనేది కంటిన్యూ అవడం మనం చూసాం. ఫస్ట్ టైం ఈసారి కూటమి ప్రభంజనం రాయలసీమలో చాలా స్పష్టంగా కనిపించింది. కావచ్చు, రాయచోటి కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, మైదుకూరు కావచ్చు, ఈ నియోజకవర్గాలని రైల్వే కోడూరులో జనసేన కావచ్చు, ఇన్ని నియోజకవర్గాల్లో మనకి కూటమి ప్రభంజనం కనిపించింది. ఉమ్మడి కడప జిల్లాలో ఎవరు ఊహించలా. ఇక్కడ మాధవిరెడ్డి గారు మంత్రి పదవిని ఆశించడం, అలాగే మొట్టమొదటిసారి ఆవిడ శాసనసభకి ఎంపికయ్యారు. అట్లాగే రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. టీం లోకేష్లో భాగంగా రాంప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణలోనైనా తన పేరు ఉంటుందని మాధవిరెడ్డి గారు ఆశిస్తున్నప్పటికీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు వినిపించినంత బలంగా మాధవిరెడ్డి గారి పేరు వినిపించటం లేదు.
సరే రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఉమ్మడి కడప జిల్లా కాబట్టి సరే నాన్ రెడ్డి అని అనుకుంటే మనకి సుధాకర్ యాదవ్ గారి పేరు వినిపిస్తోంది, కాబట్టి మనకి ఇవ్వకపోయినా శ్రీనివాసరెడ్డి గారికి రాజ్యసభ రేసులో వారికి అవకాశం కల్పిస్తారు. శ్రీనివాసరెడ్డి గారు బాహాటంగానే ఆయన అసహాయతను ఆయన వెళ్ళగక్కారు. వారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పెద్దల సభకు పంపిస్తానని చెప్పారు, కానీ మాట తప్పారు అనేటటువంటి మాట శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. అట్లాగే అసలు ఎవరు ఊహించినటువంటి పుత్తా నరసింహారెడ్డి గారు గతంలో కమలాపురంలో వరుసగా ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఆయన కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభంజనంలో వారు గెలుపొందడం, ఇట్లా ఎవరూ ఊహించాల ఇంతమంది అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు వారు భాజపాలో ఉన్నారు. 7 స్థానాలలో 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. కాకపోతే మాధవిరెడ్డి గారి పనితీరు పట్ల ఎవరికి ఏ విధమైనటువంటి విభేదాలు కానీ లేకపోతే ఆవిడ పనితీరు పట్ల ఎవరికి అసంతృప్తి కానీ లేవు. కాకపోతే ఆవిడ తీరు ఏదైతే ఉందో కార్యకర్తలతో కావచ్చు, పార్టీ నాయకులతో కావచ్చు, అది ఒకంత పార్టీ నాయకులు సీనియర్లు అనుకున్న వాళ్ళు ఒకంత వాళ్ళు దాని గురించి వాళ్ళు దానిని కంప్లైంట్గానే తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. అట్లాగే ఈ అసహనం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో ఏంటంటే అసంతృప్తి ఉన్న అసహనం ఉన్నా వెళ్ళగకపోతే ఏంటంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తిస్తారు తెలుగుదేశం పార్టీలో. ఆ సమయం కోసం అక్కడ వేచి చూడాలి. అది చంద్రబాబు నాయుడు గారి కరుణా కటాక్ష వీక్షణాల లేకపోతే చిన్నబాబు గారి కరుణా కటాక్ష వీక్షణాల, వాటి కోసం మనకు తెలుసు. మహానాడు వేదికగా చిన్నబాబు ప్రాపకం కోసం చిన్నబాబు గారిని సంతృప్తుల్ని చేయటానికి, చిన్నబాబు గారి కనుసన్నలోనే పార్టీ మెలుగుతోంది అనడానికి ఎంతమంది ఎన్ని రకాల విన్యాసాలు చేశారో, ఏ విధంగా చిన్నబాబు గారిని వారు ఏ విధంగా కీర్తించారో మనమందరం వీక్షించాం, మనకు తెలుసు. వేళ పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబడుతుంది అనే విషయం స్పష్టమైపోయింది. స్పష్టమైపోయిన తర్వాత ఏంటంటే ఆ సమయం కోసం, ఆ సందర్భం కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు బాలిశెట్టి హరిప్రసాద్ గారిని బలిజ సామాజిక వర్గమే కడప, వారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవి వారికి కట్టబెట్టారు. ఉపాధ్యక్షులలో ఒకరిగా వారిని నియమించిన తర్వాత కనీ విని ఎరుగని విధంగా ఎవరైనా సరే వెళ్తారు, అభినందనలు తెలియజేస్తారు, ప్రశంసిస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో వారిని అసలు ఉపాధ్యక్షుడిగా నియమించిన సంగతే తమకు తెలియదు అన్నట్టు మాధవిరెడ్డి గారు ప్రవర్తించడం, సొంత పార్టీలో సొంత రాజకీయ పార్టీలో అన్ని సామాజిక సమీకరణాలు కలిస్తేనే విజయం సాధిస్తాడు. కడపకు వెళితే మనకి వేళ కడప నియోజకవర్గానికి వెళితే ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు ప్రథమ స్థానంలో ఉంటారు, బలిజలు రెడ్లు ఆ తర్వాత స్థానాల్లో ఖచ్చితంగా 3 సామాజిక వర్గాలే బలంగా కడప నియోజకవర్గంలో కనిపిస్తాయి. ఖచ్చితంగా ఒకరు విజయం సాధించాలంటే ఈ 3 సామాజిక వర్గాల మధ్య మీకు సమన్వయం అవసరం. ఒకరితో ఒకరికి ఖచ్చితంగా వాళ్ళకి తోడ్పాటు అవసరం అన్నమాట. ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరితో కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే వారి అధిష్టానంతో వారి తీరు కావచ్చు, ఇప్పుడు అసలు పార్టీ వెలుపలికి వెళ్ళిపోతారనేటటువంటి సంకేతాలు వెలువడే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. అంటే పార్టీ విడిచిపెడితే ఏ పార్టీకి వెళతారు, ఎక్కడికి వెళతారు? తెలుగుదేశం పార్టీ ఇంత అగ్రాసనం వేసిన తర్వాత పోటీ చేసి సుదీర్ఘకాలం 89లో ఎప్పుడో కందుల శివానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం అక్కడ గెలిచింది లేదు. అట్లాంటిది అవకాశం వచ్చిన తర్వాత మంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదు. కాకపోతే సమీకరణలు కుదిరితే సాధ్యమవుతుంది. సమీకరణలు సాధ్యపడటం లేదు అధిష్టానానికి. ఓకే, కాబట్టి అంటే ఊహాగానాల బయటికి వచ్చేద్దాం అనుకుంటుంది, నిజమా మరి పార్టీ నుంచి? ఊహాగానాలండి. ఎందుకంటే 3 సంవత్సరాల కాలం ఉంది. ఎక్కడికి వెళతారు, ఏ పార్టీ కోసం వెళతారు, ఏ విధంగా వెళతారు, ఎవరి కోసం పోరాడతారు, ఎవరి పక్షాన పోరాడతారు? జరగాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి అభివృద్ధి, నియోజకవర్గంలో మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు నెరవేర్చాలి. ఇన్ని ఒకదానికొకటి మీకు ఇవన్నీ ఏంటంటే పడుగుపేగలా కలిసిపోయి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, మీ ఆలకపోనేమో మా ఆలకం తీర్చండి అనేసి సంకేతాలు. అంతే అంతే అంతే. అంటే ఇక లిస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ రాజ్యసభ ఇవ్వలేదు కదా, కొంచెం మంత్రివర్గాల్లో ఆ పరిగణలోని తీసుకోండి అనేది. రాంప్రసాద్ రెడ్డి గారిని తొలగిస్తున్న మాట వాస్తవం అండి. రేపు మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారికి అయితే ఉద్వాసం పలుకుతారు. పలికిన తర్వాత ఏంటంటే సుధాకర్ యాదవ్ గారి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరుకోవట్లేదు. ఏది మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని ఆశించటం లేదు. ఎందుకంటే భర్త ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభలో ఉన్నారు, క్షమించాలి లోక్సభలో ఉన్నారు, నెల్లూరు లోక్సభ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి
ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా మనకి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అనుకున్నారు, కానీ అది కూడా సాధ్యపడదని మనకు అందిన విశ్వసనీయ సమాచారం. ఓకే. కాబట్టి ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేటప్పటికి రామప్రసాద్ రెడ్డి గారు వైదొలగితే, వారికి ఉద్వాసన పలికితే మాధవరెడ్డి గారికి వాస్తవంగా అవకాశం కల్పించవచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆశలు ఉన్నాయి, ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు. మహిళా రెడ్డి అనేటటువంటి అది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి భూమిక పోషిస్తుంది. ఆశిద్దాం, మనం కూడా ఆశిద్దాం మహిళా రెడ్డి. అందులోనూ కూటమి 5 తెలుగుదేశం పార్టీ నుంచి రాయలసీమలో గెలిచిన, అంటే కడపలో గెలిచిన కడప నియోజకవర్గం నుంచి చూద్దాం మరి ఆవిడ అలక అసహనము ఎంతవరకు అధిష్టానానికి చేరుతుంది, లేదు తోకలు జాడిస్తే కత్తిరించే ప్రయత్నానికి కూటమి ముందుకెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.